హలో! హాయ్ అందరికీ. ఎట్లున్నారు? మంచిగున్నారా? మేము మంచిగున్నాం. ఇదైతే ఇగ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళే వ్లాగు. ఇగ పెళ్ళైన తర్వాత మమ్మల్ని ఇన్వైట్ జేషిర్రాళ్ళు. ఇన్వైట్ జేషి ఫస్ట్ టైమ్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ బోతున్నాము. మా ఆయనతోటి కలిసి ఎళ్తున్నాము. మమ్మీ గూడా వస్తుంది మాతోటి. చూడుర్రి ఇగ మా వ్లా ఎట్లా ఎట్లా మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి గూడా పోయినాము. ఎట్లా పోయినాము, అక్కడ ఎట్లా మా మామయ్యలు, మా ఫ్యామిలీ అందరిని చూస్తారిక్కడ. మా మేనమామలు, మా మమ్మీ వాళ్ళ అన్నలిద్దరు, ఒక తమ్ముడు మా మమ్మీకి. మొత్తం ముగ్గురు. ఇగ ఆళ్ళెట్లా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, ఎట్లా అన్నది మొత్తం ఈ వ్లాగ్‌లో చూస్తారు చూడుర్రి. మన వీడియోస్ అయితే నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుడైతే అస్సలు మర్చిపోకుర్రి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి వెంటనే. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము. ఇగ మధ్యలో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో టిఫిన్ మధ్యలో చేసినాము. టీ తాగినాము. మధ్యలో ఆగి ఒకసారి. ఇగ అట్లనే కంటిన్యూ‌గా జర్నీ చేస్తే గూడా విసుగొస్తది. అక్కడక్కడ మధ్యలో మధ్యలో ఆగుకుంటా పోతేనే మనకు జర్నీ చేసినట్టు అనిపియది. అట్లా మేము ఇగ మధ్యలో ఒకసారి ఆగి చాయ్ తాగుతున్నాం చూడుర్రి. ఈ చాయ్ తాగి మళ్ళా స్టార్ట్ అయినాము. నాకు ఫుల్లు జలుబయింది. ఇట్లా కోల్డ్ ఫుల్ అయింది. అయినా ఇగ టాబ్లెట్ ఏసుకొనైనా గానీ మామయ్యలు ఇన్వైట్ జేషిర్రు గదా! ఇగ పోవాలి వాళ్ళు ఇన్వైట్ జేషినప్పుడు అని పోయినాం. ఇగో మమ్మీ మాట్లాడుతది. ఇప్పుడైతే చూడుండ్రి అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే ఇప్పుడు మేము మా తల్లిగారింటికైతే ఎళ్తున్నాము. ఇగ ఇట్లా ఏన్నా ఇగ మా బిడ్డను, అల్లుడిని ఆళ్ళని పిలిచిండ్రు. ఆళ్ళకైతే కాళ్ళు కడిగిండ్రు. మా తమ్ముడు గదా! ఇగ అన్ని రకాలు ఆళ్ళు చేస్తాము అని పిలిచిండ్రు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మంచిగనే చేసిర్రు. అన్ని రకాల స్వీట్‌లైనా ఇగ అన్ని ఫుడ్ అయితే మీకు అన్నీ తియ్యలేము. ఇగ మాట్లాడుకుంటే ముచ్చట్ల మీద అట్లా వేరే ఉంటది. ఇగ అట్లా మేమైతే తీయలే. ఇప్పుడైతే నేను మధ్యలో టిఫిను, కాఫీ ఇగ అట్లనైతే మధ్యలో మధ్యలో చేసుకుంటూ పోతాం ఎక్కడైనా పోతే. ఇంట్లో ఇగ చెయ్య. ఎందుకంటే అట్లా కొద్దిగా ఆగినట్టుంటది. కొంచెం రిలాక్స్ అయినట్టుంటది. అట్లా తిన్నట్టుంటది. ఇగ ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, మనము వడ, సంబారు ఇట్లా ఇస్తారు గదా! ఇగ మనం కొంచెము మంచిగా ఏందంటే మంచి హోటల్ దగ్గర ఎప్పుడు అక్కడనే ఆగుతాము. ఆ హోటల్ అయితే బాగుంటది. ఎక్కడ బాగుంటదన్నది గూడా ఎక్కడెక్కడ స్పెషల్ అన్నది గూడా మా అల్లునికి తెలుసు అట్లా. ఇగ అట్లనైతే నిజంగా విషయము. ఇగ ఇట్లా ఎక్కడ ఆయన ఆయన జేసే పనుల సైడ్ నుంచి ఇగ ఏదంటే ఎక్కడ స్పెషలు, ఎక్కడ మంచిగుంటదని అట్లా తీసి అయితే చూసి అయితే తెలుసుకొనైతే తీసుకెళ్తాడు. ఇగ టిఫిన్ అయితే అందులో బావుంటది. ఫుడ్డు గూడక మంచిగనే ఉంటది. ఒకసారి ఫుడ్డు గూడక మేము టేస్ట్ చేసి చూసినాం. ఈయనైతే దోస అట్లా ఇగ మనము వడ, సంబారు, ఇగ ఇడ్లీ సాంబారు, ఇగ సాంబార్లు ఎక్కువ. మనన్ల వీడియోస్‌ల ఫుడ్ ఛానెల్‌లో గూడక నేను సాంబారు టిఫిన్‌కి సంబంధించింది గూడక జెయ్యాలనుకుంటున్నా. ఇగ మీరు అందులో గూడకెళ్ళి చూడుండ్రి. ఇగ అందులో జేస్తా ఎప్పుడన్నా. ఎందుకంటే టిఫిన్‌కి సంబంధించిందని చేస్తా. టిఫిన్‌లయి చట్నీలు చాలా రకాలు నేను గూడక చేసినవున్నాయి. ఇగ అవి గూడా చూడుండ్రి. ఇగ ఇట్లా హోటళ్ళల్ల టేస్ట్ చూసినంటే అది ఇవి వేసిండ్రు అని నాకు మొత్తం అర్థమైపోతది. ఇగ అట్లా టేస్ట్ చూసి నేను ఏర్పాటు జేసి చేస్తా. అట్లా ఫుడ్ మాత్రం. ఇగ మంచిగుంది ఫుడ్ అని మాట్లాడుకుంటున్నాం ఇట్లా విషయం. మేమైతే బయలుదేరుతున్నాము. అవైతే ఏందంటే ఇప్పుడు మనకి ఈ కాలం మొర్రి పండ్లు ఈ కాలానికి తునికి పండ్లొస్తుండే, మొర్రి పండ్లొస్తుండే, జీడి పండ్లు ఏ సీజన్ అప్పుడు ఆ సీజన్‌గా అట్లా తినాలే. ఇగ మేమైతే తీసుకుంటున్నాము. మొర్రి పండ్లు తీసుకుంటున్నాము. అవిలా గింజలుంటే ఉడక చిన్నగుండంగా అట్లా కొట్టుకుంటుంటిమి. సార పలుకులని ఎళ్తుండే. ఇగ అట్లా తిన్నని సేపు తిని అవి ఎండబెట్టుకొని అట్లా కొట్టుకొని తినుడు అట్లా ఏ మజా అది. అదొక సంతోషం. ఇగ అట్లా అది వేరే ఉంటది. ఇగ అట్లనైతే ఇగ మనము ఏ కాలంది ఆ కాలందైతే ఎంజాయ్ జేయాలె. ప్రతిది ఉడక మనము ఏ చిన్నదైనా, పెద్దదైనా మనము మంచిగా ఆలోచించుకొని, మంచిగా ఎంజాయ్‌మెంట్ జేయాలి. మనము ఏందంటే ఫుడ్డు విషయంలో అయినా, ప్రతిదానికైనా ఏదని కానీ మంచి థింకింగ్‌తోటి తింటే మనకన్నీ మంచిగానే అనిపిస్తది. ఇది ఇట్లుంటది, అది అట్లుంటదని గాదు. ఏ కాలంది ఆ కాలం తినాలి. కొంచెం పుల్లగుంటాయి గావచ్చు. కొందరేందంటే సీజన్‌కి తగ్గట్టు తినరు. తినాలి. సీజన్ పండైతే తినాలి. మధ్యలో దొరికేటియి ఎప్పుడైనా తినొచ్చు. ఈ సీజన్ పండైతే వదలొద్దు. ఇది విషయము. ఇగ అమ్మ గుడక అట్లా ఆకులల్ల పెట్టిస్తే అది ఫ్లేవరే వేరే ఉంటది. ఆ టేస్టే వేరే ఉంటది. అట్లా పచ్చటి ఆకులల్ల అట్లా తునికి పండ్లైనా, మొర్రి పండ్లు గుడక చాలా తెస్తుర్రు. ఇగ అట్లా తెస్తే మేమైతే మొర్రి పండ్లు కనబడతలేవు. తునికి పండ్లు కనబడుతున్నాయి గానీ, మొర్రి పండ్లు కనబడతలేవు. ఎక్కడెక్కడ ఉంటున్నాయో గానీ అట్లా. మేమైతే చిన్నగుండంగా అయితే బాగా తింటుంటిమి. ఇగ జీడి పండ్లు అప్పుడు జీడి పండ్లు ఏందంటే మా చేనులో చెట్టుండే జీడి పండ్ల చెట్టు. అది ఉడకబెట్టి అట్లా దగ్గర మాకు చేను దగ్గర ఉన్నోళ్ళు గుడక అమ్మకస్తుర్రు. ఇగ అట్లా ఆళ్ళు ఉడకబెడుదురు. మళ్ళా ఎల్లరిగడ్డ భూమిలోకెళ్ళి దవ్వి అది ఉడకబెట్టి ఎల్లరిగడ్డ, రత్నపూర్ గడ్డ ఇట్లా
ఇక రత్నపూర్ గడ్డ అంటే ఎక్కడైనా ఉంటుంది, ఎల్లరిగడ్డనైతే తక్కువనే కనబడతలేదు ఇది విషయము. ఇక అట్లా ఇక మా పెద్దల్లుడు, ఇక మా పెద్ద బిడ్డే, అలా మా మనమరాన్లు అలా అయితే వస్తుండ్రు. ఇప్పుడైతే వాళ్ళు అక్కడ బస్సు దిగిండ్రు. ఇక మేము మధ్యలోనే కామరెడ్లే రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడైతే మేము సుఖపురం నరసింహుల కాడికి అయితే వెళ్ళాలని, వీళ్ళైతే పెళ్ళైనాక నేను తీసుకొస్తాను మొక్కినుంటి, అక్కడికి వెళ్దాం బిడ్డ అని అంటే ఇక అందరం కలిసి వెళ్ళినాం నరసింహస్వామిని. ఇక ఇక చైతు అయితే మా చిన్న మనమరాలు రాగానే ఇక మా అల్లుడైతే అట్లా ముద్దు పెట్టుకుంటే ఆమెకు ఆయన బాగా ఇష్టపడతారు వాళ్ళు. అట్లా ఇష్టంగా వాళ్ళు ఇష్టం చేడతారు, ఈయన ఇష్టపడతాడు అట్లా విషయం. ఇక వాళ్ళ అమ్మను వాళ్ళ అందరూ ఇడిచిపెట్టి ఇట్లా ఆయన దగ్గరికి ఉరికిపోతారు అట్లా. ఇక ఎట్లా అంటే మా చిన్నల్లుని దగ్గరికి వెళ్ళిపోతారు, మా దగ్గరికైనా రారు. ఆయనకు అట్లా ప్రేమ, వాళ్ళకి అట్లా ప్రేమ అట్లా ఉంటుంది. ఇక పిల్లలను దగ్గర తీస్తే దగ్గరికి వస్తారు, దూరం కొడితే దూరం పోతారు. ఆయనకు అట్లా అట్లా ఉండదు. ఇక ఏంటంటే వాళ్ళని చూడంగానే సంతోషపడతాడు, వీళ్ళు సంతోషపడతారు అట్లా విషయము. ఇక మా తేజ గుడక బాగా ఇష్టము. ఇక ఏంటంటే అక్క పిల్లలు అంటే అట్లా ఎవరి బంధాలకు గుడక అట్లా ఉండాలి. ఏంటంటే అక్క పిల్లలు అంటే ఎంత ఇష్టపడుతుందో, ఆమె పిల్లలు పుట్టిన గుడక ఆమెకు గుడక మళ్ళీ ఆమె గుడక అట్లా ఇష్టపడుతుంది కావచ్చు. ఇక మనం చేసిన దాని మీదకెలా ఉంటుంది ఏదైనా రిలేషన్ అన్నది. ఇక అలా అట్లుంటే ఇక మనం ఇక కొన్ని మాటలల్లో బాధలు చేస్తారు, ఏదన్నా అంటారు, ఏదన్నా చేస్తారనుకో, ఇక అది మనకు బాగా బాధ అనిపించి మనం కఠినంగా తయారవుతాం ఏ విషయమైనా. రక్త సంబంధంలో మాత్రం మాట్లాడద్దు ఏది విషయాలైనా కానీ. ఏదన్నా ఉంటే ముఖం సూటిగా మాట్లాడింది వేరే ఉంటుంది. ఆ బాయిల నీళ్ళు అయితే అమృతంగా ఉంటుండే, ఇట్లా చల్లగా ఎంత మంచిగా ఉంటుండేనో. ఈడ లొకేషను చల్లగా ఏంటంటే ఆ గ్రీను, అక్కడికి పోతే అసలు రాబుద్ది కాదు. సుక్కపురం నరసింహులు అంటే అక్కడ వంటలు చేసుకొని తినుడు. నా ఎంటికలు కూడా అక్కడనే పెళ్ళిళ్ళు కూడా పెళ్ళిళ్ళు పంతులు పెళ్ళిళ్ళు చేస్తారు. ఏంటంటే ముందు అన్నీ చేసుకొని మనము అక్కడికి పోయి, వీళ్ళైతే మీద ముంచుకుంటట్టు ఉంటారు. ఎప్పుడు అట్లనే ఉంటాయి, ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఏ కాలం కానీ ఇట్లా ముంచుకుంటట్టు ఉంటుంది. ఇప్పుడన్నా జాలి అట్లా వేసారు కానీ అంతకుముందు అయితే ఏదే ఉండపో ఇట్లా ఈ రకంగా ఒప్పనే ఉంటుండే. అవి అట్లా వేసారు కానీ అట్లా కాదు, ఇట్లా మంచిగానైతే ఇక మనకు ముంచుకుంటట్టే ఉంటుండే. ఇక అక్కడికి పోతే నీళ్ళు తాగుతుంటే చల్లగా మంచిగా తియ్యగా వంటలు చేసుకొని సంతోషంగా అట్లా ఉంటుంటిమి, అది విషయము. ఇక ఏది కానీ మనము ఎక్కడికోవన్నో మన దేవుడు తీసుకెళ్తేనే పోతాం. దేవుని ఆజ్ఞనే లేనిది, ఆయనది నిర్ణయం లేనిది ఎక్కడికో వెళ్ళము. మేమైతే అట్లా అనుకోకుంటే ఆయన దగ్గర రప్పించుకున్నాడు. నేనైతే పెళ్ళాక ముందే మొక్కిన, ఆయన దగ్గరికి వెళ్తా అని మొక్కిన, అట్లా వెళ్ళిన. ఆయనకి చేసే మొక్కు ఉంటుంది. ఇక చేసేది ఉన్నది కూడక ఆడ కోడి కోస్తా అది ఇది అని మొక్కిన కానీ ఇంకేం చేయలే. అక్కడ ఏంటంటే అనామతం పోయి కొబ్బరికాయ కొట్టుకొని పోయినాం. ఇప్పుడు ఇక ఎప్పుడో ఎండలు అయితే బాగున్నాయి, బాగా ఎండలు ఉన్నాయి. ఇక ఎండలకు మాడిపోయినట్టు ఉన్నది ఇది విషయము. ఈ ఆడ చల్లగా ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది, అంత చల్లగా ఉంటుంది. కానీ అట్లా మనకు అచ్చటోళ్ళ గుడికి ఇబ్బంది కదా. ఇక అందరం అచ్చటోళ్ళం గుడక ఒక కోడితోటి అంటే కోడితోటి కాదు కానీ మనం అట్లా అనుకున్నాం కానీ ఎక్కువ తెచ్చుకొని అనుకుంటాం. అక్కడ వట్టి గుడక పోయి వంటలు చేసుకొని తింటాం అట్లా విషయము. ఇక ఆడ వండించేటోళ్ళు గుడుకుంటారు అక్కడ మనకు ప్రతిది గుడక వాళ్ళు ఫుడ్డు చేసిచ్చేటోళ్ళు గుడక ఉంటుంది. ఎంతమందికైనా 100 మందికైనా ఫుడ్ రెడీ చేసేందుకు మనం ఆర్డర్ ఇస్తే చేస్తారు. పెళ్ళికి ఆర్డర్లు ఇచ్చినా కానీ అక్కడ చేస్తారు. ఇక ఎన్ని కింటలైనా చేస్తారు అట్లా ఉంటాయి. అక్కడనే ఇండ్లు అయి ఉన్నారు వాళ్ళు వంటలు చేసేటోళ్ళు. అక్కడ చూడుండ్రి, అక్కడికి ఒకసారి చూడుండ్రి. ఆయన దగ్గరికి వెళ్తే మనం అనుకున్నది కంపల్సరీ జరుగుతుంది. ఆ నరసింహస్వామిది నాకైతే నమ్మకం. ఇక అట్లా ఏదనుకుంటామో అది జరుగుతుంది. మా బిడ్డ పెళ్ళి కావాలి, మా చిన్న బిడ్డది అని నేను మనసులో అనుకున్నాను ఒకసారి. ఇక నాకు అట్లా అనిపించింది. ఇక నాకు సంవత్సరం వెళ్ళే వరకే అయింది. అక్కడ నేను సిగమస్తుంది ఆ అమ్మకు, మూతుంది అట్లా. ఇక వాళ్ళకి ఏందో మనకు తెలియదు కానీ ఇక మనం అనుకుంటాము ఎట్లా వస్తుంది అని అనుకుంటాం. కానీ ఇక ఆ ఓలది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇంకా ఆమె ఊదుంది, ఆమె ఏదో అనుకుంటుంది. మేమైతే ఇక దేవుణ్ణి మొక్కుంటున్నాం. ఇక ఆమె పద్ధతిలో ఆమె ఏదో చెప్తుంది గుడక. ఇక ఆమె కొద్దిసేపట రిలాక్స్ అయింది ఆ సిగమోగిన ఆమె గుడక. ఇక మా పెద్ద మనమరాలు ఇప్పుడు గాలిచ్చుకుంటుంది. ఇక అది ఏందట కాళ్ళు గాలిచ్చుకుంటూ కుదరలేదని ఇప్పుడు గాలిచ్చుకుంటుంది చూడు. ఇక మనమరాళ్ళది అట్లా బంధం ఉంటుంది. ఇప్పుడైతే పువ్వుల దగ్గరికి వెళ్ళిండ్రు ఇద్దరు మా అల్లుళ్ళు. చెరొక్కటి కొనిస్తుండ్రు, జరీ గజమో ఎంతనో కొనిస్తుండ్రు. ఇద్దరైతే తీసుకుంటుండ్రు ఇట్లా మల్లెపూలు. ఎక్కడ గుళ్ళలకు పోతే ఇంత పువ్వులు, బొట్టు, గాజులు ఇవైతే తీసుకోండి. ఏవి తీసుకోకుండా కానీ అట్లా మనకు అట్లా ముత్తైదమ్మ ఏంటంటే పెట్టుకొని అట్లా దేవునికి పద్ధతిలా అట్లా మంచిగా ఉంటుంది. ఇక తేజ మాట్లాడు.
చుక్కపూడి నరసింహస్వామి దగ్గర మాకైతే ఇక మా కులదైవం లెక్క. అట్లా మాకు బాగా నమ్మకమైన స్వామి. మేము అక్కడికి వెళ్తాము. అంటే ఏ పండగ జరిగినా ఇంట్లో అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అది చూడు మాకైతే అదొక పద్ధతి అన్నట్టు. అట్లా అక్కడైతే మంచిగా అనుకున్నవి కూడా జరుగుతాయి. మంచిగా అనిపిస్తుంది. మంచి వెదర్ ఉంటుంది అక్కడ. పెళ్ళిళ్ళు, పుట్టెంటుకలు, మస్తు ఫంక్షన్లు చేస్తారు అక్కడ. అల్లు బండలు కూడా చేస్తారు. పడదురు ముందు. ఇప్పుడు ఎట్లున్నదో అల్లు బండలు పడదురు. ఏందంటే అలా అల్లు బండ ఉంటుండే. అట్లా ఇక మాకు మా మేనత్తలు చేసిర్రు. నా ఇంటికి అక్కడనే. ఇక మా ఏందంటే ప్రతి పండుగలో ఉడక అక్కడ చేస్తాం. మా కులదైవం అంటే ఎల్లమ్మ గుడికి ఉంటుంది. ఈయనది గుడక మాకు ఇష్టమే. ఎందుకంటే ఈయన దగ్గర గుడికి వెళ్తాం. ఆయన దగ్గర ఏది గుడక అనుకున్నది మనకు కాలేదు అన్నది ఎవరైనా అనుకునేటోళ్ళు కూడా అక్కడికి పోయి మొక్కొండ్రి, మంచిగా జరుగుతుంది. మంచిగా నియ్యత్ కొద్ది మొక్కొండ్రి, నియ్యతగానే మాట్లాడుర్రి, నియ్యతగానే ఉండాలి. అది ఆ దేవునికి నచ్చి ఉడక మీకు అన్ని రకాలు ఇట్లా నేను చెప్తున్నాను కాదు. ఏ కష్టాలు ఎప్పుడుంటాయో అవి చెప్పుకొని మనం వచ్చినామంటే అక్కడ మంచి జరుగుతుందని అనిపిస్తుంది. మా మేనత్తలు ఉడక చేస్తున్నారు ఇక్కడ పండగలు. మేము ఎప్పుడెప్పుడు సంవత్సరానికి ఓసారి అక్కడికి వెళ్తుంటిమి. సంవత్సరంలో ఏంటంటే మా బాపు ఉన్నప్పటి నుంచి మా బాపు ఉడక పండగలు చేస్తుండే. మా మేనత్తలు పండగలు చేసుడు ఇక అట్లా అందరు చేస్తారు. ఇక మా చిన్నమ్మలైనా అందరు ఉడక ఇక్కడ పండగ మాత్రం అందరు చేసుకుంటారు. ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు మొక్కొని చేసుకుంటారు. ఇప్పుడే చెయ్యాలి, ఈ ఏడాదికోసారి చేయాలన్నది ఏముండదు. ఎప్పుడు ఎవరు మొక్కొని ఎవరు చేసుకుంటారు అన్నది ఇక వాళ్ళ ఇష్టము. అట్లా నా ఎంటికలు మాత్రం అక్కడ తీసారు, నరసింహస్వామికి తీసారు. ఇక ఇట్లా విషయము. ఇక మా బిడ్డలు అయితే మేమైతే అది వేములవాడలు తీసినాం. అట్లా ఎక్కడ మొక్కితే అక్కడ తీసుకోండి అట్లా విషయము. అట్లా ఎవరి పద్ధతులలో ఇక మాకైతే ఊరు దగ్గరనే ఉంటుంది. మా తల్లిగారికి ఊరు దగ్గరనే ఉంటుంది. సుక్కపురం నరసింహులు అంటే అక్కడికి ఒక జాతరలాగా పోతుంటారు. అక్కడ అడవి ప్రాంతం ఉంటుంది కానీ భయం అన్నది అనిపించేది, ఏది అనిపించేది మంచిగా రిలాక్స్ అనిపిస్తుంది. ఫుడ్ కూడా ఎక్కడ తింటారు అక్కడ తింటారు, మంచిగా ఉంటుంది. అక్కడ పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి. పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లు ఏదన్నా చేయాలన్నా ఎంజాయ్మెంట్కైనా ప్రతిదీ కూడా అక్కడ జాతరలో సంవత్సరానికి ఒకసారి జాతరలో కూడా పోతాం అట్లా విషయం. ఇక నాకైతే వీళ్ళని తీసుకొని పోవాలంటే దేవుడే అట్లా అటు మా తమ్ముడు ఎవడు బియ్యం పెట్టుకుంటున్నా అని రమ్మన్నాడు. వీళ్ళకైతే ఇక కొత్తగా పెళ్ళయింది కదా, బట్టలు పెట్టి అన్నీ వేసి ఇక ఏంటంటే మా తమ్ముడు కూడా ప్రతిదీ కూడా మంచిగా ఇన్వైట్ చేసిండు, మంచిగానే మర్యాదలు చేసిండు, మంచిగానే తిన్నాం, మంచిగానే వచ్చినాం. అట్లా ఇక మనం పిలిచినామంటే పద్ధతులు అయితే అట్లా మా అన్నలు అయితే మంచిగా చేస్తారు. మా తమ్ముడు ఉడక మంచిగా చేసిండు. ఇక మా అన్నదమ్ములు ఉడక మంచిగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగానే పద్ధతి నడుస్తారు. ఎక్కడైనా కానీ మనకు చేసిన మర్యాదలు అన్నది మనకి ఎట్లున్నాయి ఏమున్నది అన్నది మనం కూడా చేసి నేర్చుకోవాలి. వాళ్ళు చేసిన మర్యాదలు కూడా మనం ఎట్లా చేసిండ్రో మనం అట్లా నేర్చుకోవాలి. ఎందుకంటే పద్ధతులు కూడా ఉంటాయి. ఏది పట్టించుకోకుండా రమ్మని కూడా ఏది పట్టించుకోకపోతే కూడా బాధనే అవుతుంది. ఇక అట్లా మా అన్నలు అయితే అట్లా చెయ్యరు. ఇక ఏ అన్నలైనా కానీ అట్లే ఉంటారు కావచ్చు, ఎవరైనా అట్లే ఉంటారు కావచ్చు. కానీ ఇక మనకు వచ్చిన వాళ్ళకైతే బాధ కావద్దు, మంచిగా ఉండాలి అని అనుకుంటారు మా అన్నలు. వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళకి మర్యాద చేస్తారు, అన్నీ చేస్తారు, వాళ్ళు కూడా కింద చేస్తారు. మా అన్నలైనా మా ఇక్కడ గడి ఉంటుంది. మా తల్లిగారు ఊరు గడి ఉంటుంది. అక్కడ గడి అంటే అప్పటి రోజులల్లా ఇక అది ఏంటంటే ఇక అప్పుడు రాజులు ఆ గుర్రాలు అందులో కట్టేస్తురట. అట్లా విషయము. ఇక మా తల్లిగారిలో మా అన్నలు అక్కడ ఉన్నారు, కనిపిస్తుండ్రు. ఇక్కడ అందరు ముగ్గురు ఇండ్లు ఉంటాయి ఇక్కడ. ఇక ముగ్గురు ఇండ్లు ఉంటాయి. ఇక్కడనైతే వీళ్ళకైతే బట్టలు ఇట్లా ఓడిబియ్యం పెట్టుకున్నారు. అలా ఓడిబియ్యం అలా తల్లిగారు పోసిర్రు. మా మద్దలకు పోస్తే ఇక ఆమె ఉడక మంచిగా బట్టలు తెచ్చింది, మంచిగా పెట్టింది, అన్ని రకాలు మంచిగా చేసింది. ఇక స్వీట్లు అన్నీ తెచ్చింది. ఇక మా పెద్ద బిడ్డ గుడక చేసింది ఆమె. ఇక అట్లా పద్ధతులు ఉంటాయి అన్ని రకాలు. ఇక బట్టలు అయినా కానీ వాళ్ళు తొడిగేటట్టుగా తెచ్చింది, మంచిగా తెచ్చింది. ఇక మంచిగా అన్ని రకాలు మంచిగా తిన్నాం. మా చిన్నమ్మలు మా చిన్నమ్మ కూర్చున్నది అక్కడ. మా అమ్మ యారాలు, మా పెద్ద అల్లుడు. ఇగో ఇక్కడనైతే చూడుండ్రి. ఇక మా అమ్మమ్మ ఫ్యామిలీ ఇదంతా. ఇక పోగానే వాళ్ళు బొట్టు పెట్టి అట్లా స్వీట్ ఇస్తారు కదా, స్వీట్ అయితే నోరు అయితే తీపి చేసిర్రు. అట్లా రిసీవింగ్ అనేది అట్లా పద్ధతి అనేది ఉంటుంది. అంటే అట్లా పద్ధతిగా ఫస్ట్ అయితే బొట్టు పెట్టి మళ్ళీ వచ్చేటప్పుడు బట్టలు పెట్టిర్రు. ఇక్కడ ఈ అమ్మమ్మకి మేము పెళ్ళప్పుడు చీర అది పెట్టుడు కుదరలేదు. అంటే ఫంక్షన్ హాల్కే డైరెక్ట్ వచ్చిర్రు వీళ్ళు. ఈ అమ్మమ్మకు పెట్టలే అని మమ్మీ తీసుకొని వచ్చింది. ఇక్కడనైతే ఇక్కడ ఎట్లాగో ఉంటారు, ఇక్కడ అందరూ ఉంటారని ఇక్కడ అమ్మమ్మకి అయితే చీర పెట్టినాము. మా అమ్మమ్మ వాళ్ళ యారాలుకి ఆ ముగ్గురు మా పెద్దన్న మా పెద్ద వదిని. ఇక ఏంటంటే ఇక అక్కడ ఏంటంటే నీర తెచ్చిర్రు.
నీరు వేస్తే ఎండాకాలము చల్లదనము ఎంత ఆరోగ్యము మంచి గ్లాసు 2 గ్లాసులు అట్లా పోసిర్రు. ఇక ఎంతనైనా తాగురని మా అన్న ఏం చేసిండు, ఇక అట్లా మంచిగా ఆయన తెప్పించి అందరికి ఇష్టమున్నది తాగురానికి ఆయనే ముందర పెట్టేసిండు. అది విషయము. ఇక ఇట్లా మంచిగా ఉంటుంది. ఇక మేమైతే కళ్ళు తాగం కానీ ఇట్లా ఇక మా నడిపన్న మన్మరాలు వాళ్ళంతా ఉన్నారు చూడు. ఎట్లా ఇక వాళ్ళందరూ ఇక మా నడిపన్న బిడ్డే వాళ్ళందరూ వచ్చిర్రు. ఇక అందరూ ఉన్నారు. ఇక మా పెద్దన్న అయినా ఇక ఇక నడిపన్న ఇక ఇప్పుడైతే బ్లూ అంగేసుకున్నది అయితే మా పెద్దన్న. ఇక చూడండి అందరం అయితే మేము ఫ్యామిలీ అయితే ఇట్లా కూర్చున్నాము. ఇట్లా ఇట్లా ఎంజాయ్మెంట్ అయితే చేసినాము. నడిపన్న భార్య ఈమె. ఇగో ఈమె ఆమెలకు బొట్టు పెడుతుంది కదా ఆమె. చూడు చెప్పురా. ఈ నడుపు మామయ్య వాళ్ళ ఇల్లు 3 ఇండ్లు ఉంటాయి. ఇక ఫస్ట్ అయితే ఇక చిన్న మామయ్య బియ్యం పెడుతున్నారు. చిన్న మామయ్య ఇంట్లోకి పోయి అక్కడ బొట్టు పెట్టించుకొని మళ్ళీ పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ నడుపు మామయ్య వాళ్ళ ఇంట్లోకి వచ్చినాము. ఇక 3 ఇండ్లు తిరగాలి. ఇక అక్కడికి పోతే 3 ఇండ్లు కవర్ చేయాల్సిందే. 3 ఇండ్లల్లో కూడా తిందుము. ముందు కొద్ది అయినా 3 ఇండ్లల్లో కొద్దిగానైనా తిందుము. ఎవరు ఫీల్ కాకుండా ఎవరు హట్ కాకుండా అంతటా తినాలన్నట్టు కొద్దిగా లైట్గానైనా తిందుము. అట్లా అక్కడికి పోతే అట్లుంటుంది. ఇక అందరు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఫుడ్ కూడా మస్తు చేపించిండు. కానీ నాకు జలుబు వల్ల కొద్దిగా హెడేక్ వచ్చేసి నేను కొద్దిగా రెస్ట్ తీసుకున్నా. ఆ ఫుడ్ పైన తీసుడు మర్చిపోయినా. మటను, చికెను, అన్ని నాన్ వెజ్ అన్ని రకాలు గూడాలు, బొబ్బరి గూడాలు అలా బోటి వేసి చేస్తారు. మంచిగా చేస్తారు. మస్తు టేస్ట్ ఉంటుంది. అట్లా చేసిర్రు. అన్ని మంచిగా చేసిర్రు. మంచిగా కుదిరినాయి వంటలు కూడా. అట్లా నాన్ వెజ్ తోటి మొత్తం అన్నీ మంచిగా అయినాయి అన్నీ. ఇక్కడనైతే ఇక పెద్ద మామయ్య వాళ్ళు బట్టలు పెడుతుర్రు మాకు. ఇక ఫస్ట్ టైం పోయినాం కదా పెళ్ళైనాక. ఇక నాకేమో చీర, ఇక బట్టలు అయితే అక్కడ పెడుతుర్రు చూడుర్రి. ఇదైతే ఇట్లా పద్ధతులు ఉంటాయి. అందరికీ ఉంటాయి పద్ధతులు. ఇట్లా ఇక మాకు ఎట్లా చేసిర్రు అన్నది అయితే ఈ వీడియోలో చూడుర్రి. ఇక మా మమ్మీకి అయితే 2 అన్నలు, ఒక తమ్ముడు, పెద్దవాళ్ళ ఇల్లు. ఇక్కడ చూడుర్రి. ఇక మా పెద్ద ఆంటీ, పెద్ద మామయ్య. ఇక మా అన్నలు అయితే ఇక మా పెద్దన్ననైతే ఇక నడిపన్న ఇంటికి వెళ్ళిండ్రు. ఇక్కడ మా పెద్ద వదినే మా పెద్దన్న. ఇక అట్లా ఇక పద్ధతులు అన్నీ మంచిగా చేస్తారు. మా అన్నలు అయితే మర్యాద మంచిగా ఉంటుంది. ఇక మా తమ్ముంది కొడుక తక్కువ ఏముండదు. ఆయన్నే మొత్తం ఇప్పుడు ఇక ఆయన కాలు కడిగిండు. ఇక మా మర్దలు కొడుక మంచి పద్ధతిలో మంచి విధానంగా అన్ని రకాలు చేసింది ఆమె. ఇంకా మా బిడ్డకైతే కాలు కడిగిన దానికి ఏ పద్ధతి ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలన్నది కూడా ఆమె అన్నీ చేసి మళ్ళీ పిలిచి అక్కడ పబ్లిక్ని పిలుచుకున్నది. అలాగే అక్క చెల్లెలు పిలుచుకున్నది. ఊళ్ళో మా చిన్నమ్మలను అందరిని పిలుచుకున్నది. ఒక మేకనే కోసి అట్లా చేసి ఇక అట్లా చికెన్ తెప్పించి ఆమె చాలా పని చేసింది. ఇక అట్లా చేపించింది చేసింది ఇక అట్లా అందరు కూడి ఆ కుటుంబం అంతా కూడి అట్లా చేసుడు బాగా నచ్చింది నాకు. ఇక అట్లా ఇష్టపడతారు. అట్లా మనం వాళ్ళకు వాళ్ళు ఏం మర్యాదలు చేసిర్రు, ఎట్లా చేసిర్రు అన్నది మనము చేసి నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఇక మనము ఏంటంటే పెడితేనే కాదు, అది ఎట్లా చేసుకోవాలన్నది ఉంటుంది. అట్లా విషయము. ఇక బట్టలు తీసుకొచ్చి అట్లా మా పెద్ద బిడ్డ తెచ్చిండ్రు. ఇక మా మర్దలుండి మా తమ్ముడు ఇక అట్లా ఉన్నంతలైనా కానీ ఏదో వాళ్ళకు ఉన్నంతలైనా పెట్టాలి. ఎవరికి ఉన్నంతలో వాళ్ళకు అన్నట్టు పెట్టాలి. ఇక మా తమ్ముడు అయితే ఇక ఆయన ఏంటంటే మర్దలు ఇక వాళ్ళు మేము ఎవరికి వంటలు కంప్లీట్ చేసిర్రు. ఫుడ్ అంతా కంప్లీట్ చేసిర్రు. మేము ఏంటంటే ఇక్కడ నరసింహల కాడికి పోయినాము. అక్కడ పోయే వరకునే కొంచెం లేట్ అయింది. లేట్ అయినా ఇక అన్ని రకాలు చేసిర్రు. అట్లా ఇక సంతోషంగానే అయితే పోయినాం. సంతోషంగా వచ్చినాం. ఇప్పుడు మా పెద్దల్లుడు మా పెద్ద బిడ్డకు వాళ్ళకు బట్టలు పెట్టింది మా మర్దలు. ఫస్ట్ టైం పెళ్లి వీడియోస్లలో వస్తారు. ఆ పెళ్లి వీడియోస్ ఇంకా నాకు అవి పెన్ డ్రైవ్ అనేది ఇంకా రాలేదు. అది వచ్చినాక నేను అవి కూడా పెడతా. పెళ్లి వీడియోస్ కూడా పెడతా. ఇక్కడ మా పెద్ద మామయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళ భార్య ఇద్దరు డ్రెస్ వేసుకున్నది. ఇక వాళ్ళు కూడా వచ్చిర్రు. వాళ్ళు కూడా కొద్దిగా లేట్గానే వచ్చిర్రు. ఇక ఇక్కడనైతే ఇక నడుపు మామయ్య వాళ్ళు కూడా పెడుతుర్రు చూడుర్రి. ఇక నడుపు మామయ్యకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఇద్దరు. ఆయన ఎన్నుకున్నాయని
కొడుకు. మా నడుపు మామయ్య కొడుకు. ఈ ఈ ఫ్యామిలీ అంతా మీకు అర్థం కావాలంటే ముందు ముందు వస్తూనే ఉంటారు. మీకు తెలుస్తది. పెళ్లి దాంట్లో వస్తారు. పెళ్లి దాంట్లో అందరూ ఉంటారు. ఇక పెళ్లి వీడియోస్ అయితే నేను ఎడిట్ చేసి పెడతా అవన్నీ. అవి రాలేవు ఇంకా. అవి వచ్చినాక పెడతా. ఇక రిటర్న్ అయిపోయినాము. ఇక నైట్ అయింది. ఇక చీకటి అయిపోయింది. ఇక మేము మళ్ళీ హైదరాబాద్కి వండుమని బతిలాడిర్రు కానీ ఇక నెక్స్ట్ డేనే మాకు